శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. గార్గి, పర్వాలేదు, ఏదైనా సరే అడుగు. నువ్వు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు తర్వాత నీకు ఎంతో ఉపయోగపడతాయి. సీత అక్కడ చేరిన చిన్న సమూహం వైపు చూడటానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు, ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు. నేను జన్మించటానికి ముందు విదేహ రాజ్యంలో చాలా కాలం కరువు ఉంది. అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగింది. వాళ్ళందరూ ఏమి మాట్లాడకుండా పరస్పరం ముఖాలు చూసుకున్నారు. సీత గార్గి వైపు తిరిగి మళ్ళీ ప్రజలకు, జంతువులకు ఎందుకు తోడ్పడలేదు? గార్గి నెమ్మదైన స్వరంతో, చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చెయ్యగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అంది. అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? అక్కడ మళ్ళీ మౌనం రాజ్యమేలింది. ఆయన పేరు చెప్పటానికి ఎవ్వరూ సాహసించలేరు. సీత ఒక్కొక్క ముఖాన్ని చూసింది. చివరకు జనక మహారాజు కల్పించుకుని సీతతో ఆలస్యమైపోయింది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది అన్నారు. తండ్రి, ఆ కష్టానికి కారణమైన వారు ఎవ్వరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి. అతని పేరు రావణ. నెమ్మదిగా గార్గి బదులు పలికింది. ఒకప్పుడు ఆయన చాలా గౌరవాదరాలు కల పండితుడు. అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ. తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు, కానీ రెండూ అనుసరించాడు. దాంతో అతనిని కోపం, గర్వం లోబరుచుకోవటంతో 3 లోకాలను జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు. అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను మారు రూపాలు ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవటంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. సీత అయోమయానికి గురైంది. కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించటానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడటం చూసింది. ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళింది. మర్నాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళారు. రాజప్రాసాదానికి వెళ్ళే వరకు సీత మౌనంగానే ఉంది. చివరకు జనకుడు, నువ్వు విన్నదాన్ని గురించి ఇబ్బంది పడకు, దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడనవసరం లేదు అని చెప్పారు. తండ్రి, నేను విచారపడటం లేదు. అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై ఉన్న వ్యక్తి కూడా హాని ఎలా చెయ్యగలడా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అతను తను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు. సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు. మాట మారుస్తూ ఆయన గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగిందో నేను చూశాను. నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా? చాలా ఇష్టంగా సీత నవ్వుతూ బదులు చెప్పింది. అయితే ఆ ఏర్పాటు చేస్తాను. కొన్ని సంవత్సరాల తరువాత సీత నుంచి నేను గొప్ప ఆశీర్వచనాన్ని అందుకున్నాను.
ఒకానొక రోజు సీత సమీపంగా దాక్కుంటూ ఉన్న కుందేళ్ళు యువతలకు రాగా వాటితో ఆడుకుంటూ ఉండగా ఉషా నేను చూస్తూ తోటలో కూర్చున్నాము. నేను మాత వంక చూస్తూ ఆమె ఇప్పుడు ఎంత అందంగా ఉంది, యుక్త వయస్సులో అడుగిడబోతుంది. ఆమె ఎప్పుడూ ముద్దుగా తెల్లగా జీవకళతో మెరిసే కళ్ళతో ఉండేది. అయితే ఇప్పుడు ఆమె రూపం మారుతూ అసాధారణ సౌందర్యవతిగా తయారవుతోంది అనుకుంటున్నాను. ఆమె ఆ జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన వెంట్రుకలు ఛాతి చుట్టూ పరుచుకొని ఆమె హృదయానికి హత్తుకొని ఉన్న కుందేలు పిల్ల చుట్టూ ఆమె చేతిపై నుంచి అలలలాగా కదిలాయి. ఆమె శరీరం పలచగా మెరుస్తూ ఉండేది. ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అరుదుగా తగిలినట్లు ఉండేవి. పెద్ద ఆల్చిప్పల వంటి కళ్ళు నల్లదనంలో వెంట్రుకలతో పోటీపడి ఉల్లాసంతో మెరుస్తూ ఉండేవి. ఆమె యవ్వనంలోకి అడుగిడిగే కొద్దీ ఆమె కళ్ళు గాఢంగా అడుగులేని కొలనులా పెరిగి ఆమె చైతన్యంలోని ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేక ప్రశాంతతలను ప్రతిబింబిస్తూ మా అందరిపై వాటిని వర్షించేవి. ఆమె మీ వైపు చూస్తే మీ బాహ్య రూపం కంటే మించినది ఏదో చూస్తుందని మీకు తెలుస్తుంది. ఆమె మీ చైతన్యపు అంతర్స్థాయిని తదేకంగా చూసి ఏదైనా బాధను కానీ నొప్పికి కానీ గల కారణాన్ని తీసివేస్తుంది. అది ఆమె పద్ధతి. ఆమె శరీరం బంగారు తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంటుంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఏ అపరిపక్వతలు మచ్చలు లేకుండా సంపూర్ణత్వంతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని నేను ఊహించను కూడా లేను. నేను ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత కుందేలును నేల మీదకు దించి నా వద్దకు వచ్చి పక్కనే కూర్చుని నిదానంగా, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతోనే వ్యక్తీకరించనవసరం లేదు, చేతలతో కూడా చూపవచ్చు. అంటే మాటలతోనే ప్రేమను చూయించక్కర్లేదు, చేతలతో కూడా చూపవచ్చు. నిశ్చేష్టురాలైన నేను ఆమె మాటలతో ఈ లోకంలోకి వచ్చినా ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన రాత్రుళ్ళు నీ మంచంపై కూర్చుని నువ్వు నిద్రపోయేటంత వరకు అలాగే చూస్తూ ఉండటం నీకు జ్ఞాపకం లేదా? అది ప్రేమ సంకేతం. అలాగే రాత్రిళ్ళు నిద్రించబోయే ముందు మా తండ్రి గారి ఆశీస్సుల కోసం నిన్ను కూడా తీసుకువచ్చేవారు. అది కూడా ఒక ప్రేమ చిహ్నమే. ఆవిడ ఆ సమయాలలో నాతో పాటు ఉన్నట్లు ఆయన జాగ్రత్తగా చూసిన ఆ సంఘటనల గురించి నేనేమీ పట్టించుకోకపోయినా తాను స్వయంగా చూసినట్లుగా చెప్పింది. నేను నా కళ్ళ నుంచి కారే నీళ్లను ఆపలేకపోయాను. ఆమె మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదిలాడి చాలా కాలం క్రింద అణిచిపెట్టబడి నా జ్ఞాపకాలు పైకి వచ్చేవి. నేను నా శరీరం ఎగిసిపడటాన్ని, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవటానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేనేదో చిన్నపిల్లనైనట్లు, ఆమె పెద్దదైనట్లు భావించేదాన్ని. కానీ ఆయన నాతో ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అనుకున్నాను నేను. నా ఆలోచనకు ఆమె బదులిస్తూ, దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు,
అని నవ్వుతూ అంది. భూమాత మన పట్ల తన ప్రేమ గురించి ఎన్నడూ మాట్లాడదు. అయినప్పటికీ ఆమె మనని ప్రేమిస్తుంది. మనందరినీ, ప్రతి జీవిని, మొక్కను, రాయిని, అన్నింటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కనుక. భూమి మనల్ని ప్రేమిస్తుందా? ఆమె చేతులు మా కింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవటం చూసిన నా స్వరం వణికింది. ఆమె తల ఊపింది. నేను ఇక్కడ పుట్టకముందు మా తండ్రి గారు మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమై తాను నన్ను వారి వద్దకు తీసుకెళతానని చెప్పింది. ఆమె వారు నిన్ను నాకులాగానే ప్రేమిస్తారు అని చెప్పింది. ఆ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది. నన్ను ఇక్కడకు నిర్దేశించినందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. ఆమె వ్యక్తీకరణ ఎంతో మృదువుగా ఉండి ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది. తరువాత నా వైపు తిరిగి తన మృదువైన చేతిని నా మీద వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అంది. జై శ్రీరామ్.